దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి దేవుని బిడ్డకు హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తున్న శ్రీదేవికి, తనతో పాటు సహకరించి పనిచేస్తున్న ప్రతి బిడ్డకు కూడా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతానండి. ఇది సమూయేలు చెప్తున్నటువంటి మాట. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యన ఉన్నారు. బాల్యం నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుతూ వచ్చితిని. ఇదిగో నేనున్నాను. నేను ఎవరిని ఎద్దునైనాను తీసుకొంటినా, ఎవని గార్ధబొమ్మనైనాను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసినా, ఎవరినైనాను బాధ పెట్టినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచం పుచ్చుకొంటినా, అలాగ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, సమూయేలు వ్యక్తిగతంగా తన సాక్ష్యం చెప్పుకుంటూ ఉన్నాడు. సమూయేలు ఎవరు అనంటే ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించిన మొదటి ప్రవక్త. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కానానుకు నడిపిస్తున్నప్పుడు మోషే అహరోన్ల నాయకత్వంలో వారు నడిపింపబడ్డారు. మోషే అహరోన్లు గతించిపోయిన తర్వాత, మోషే దేవుని రాజ్యం చేరిన తర్వాత, మోషే పరిచారకుడైన యెహోషువ నాయకత్వంలో వారు కానాన్లో ప్రవేశించారు. యెహోషువ తర్వాత మరి దేవుడు వారికి న్యాయాధిపతులను అనుగ్రహించాడు. న్యాయాధిపతుల్లో మొదటి న్యాయాధిపతి కాలేబు అల్లుడైనటువంటి ఒత్నీయేలు. అంటే యెహోషువ తర్వాత న్యాయాధిపతుల కాలం ఉండింది. ఆ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులు దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు వారిని అన్యరాజుల చేతికి అప్పగించడము, వారు శ్రమకు తాళలేక దేవునికి మొరపెట్టడము, అప్పుడు దేవుడు వారికి న్యాయాధిపతిని ఇచ్చి వారిని విడిపించడము. ఇది ఒక రొటీన్ లైఫ్గా మారిపోయింది ఇశ్రాయేలీయులకు. తప్పు చేయడము, విచ్చలవిడిగా బ్రతకడము, విచ్చలవిడిగా బ్రతికిన తర్వాత అన్యులకు అప్పగించబడము, అన్యులకు అప్పగించబడ్డ తర్వాత వీళ్ళు మొరపెడుతున్న మొర విని దేవుడు వారి కొరకు న్యాయాధిపతిని పంపించడము. ఆ న్యాయాధిపతి ఇశ్రాయేలీయులను బాధల్లో నుండి అన్యుల చేతిలో నుండి విడిపించడము. మీరు న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులను మిద్యానీయులకు అప్పగించాడు. అదేవిధంగా కనాను రాజైన యాబీను చేతికి అప్పగించాడు. సిసేరా చేతిలో నుండి ఒక స్త్రీ ద్వారా దేవుడు ఇశ్రాయేలును విడిపించాడు. దెబోరా 40 సంవత్సరాలు వారికి న్యాయాధిపతిగా ఉన్నట్టుగా మన వాక్యంలో చూడొచ్చు. ఇశ్రాయేలులకు మొదటి న్యాయాధిపతిగా ఒత్నీయేలు ఉన్నాడు. ఒత్నీయేలు ద్వారా దేవుడు ఇశ్రాయేలులకు విడుదల ఇచ్చాడు. ఈ విధంగా న్యాయాధిపతులను నియమిస్తున్న సందర్భంలో కొంతకాలం గడిచిన తర్వాత ఆ దినములలో వారికి రాజు లేకపోయేనో అనే న్యాయాధిపతులు చివరి అధ్యాయము చివరి లైన్లో రాయబడి ఉంటుంది. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తనకిష్టమైనట్టుగా తిరుగుతూ ఉన్నాడు. ఆ మూమెంట్లోనే న్యాయాధిపతుల తర్వాత వెంటనే రూతు గ్రంథం కనపడుతుంది. ఆ రూతు గ్రంథంలో ఎలీమెలెకు అనే ఆయన తన భార్య అయిన నయోమిని, తన 2 కుమారులైన మహ్లోను కిల్యోను తీసుకొని బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే బెత్లెహేములో కరువు వచ్చింది కనుక. కానీ అదే బెత్లెహేములో అదే దేవుని ప్రజలు ఉన్న ప్రదేశంలో బోయాజు ఉన్నాడు. వారు మాత్రం ఏమీ నశించలేదండి. అంటే ప్రతివాడు తనకిష్టం ఉన్న దగ్గరికి వెళ్ళిపోతున్న సమయంలో ఎలీమెలెకు కూడా మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. నాకు కష్టం ఉంటే ఏముంది, నేను బెత్లెహేంలోనే ఉంటా. రొట్టెల ఇల్లు, బెత్లెహేం అన్న మాటకు రొట్టెల ఇల్లు అని అర్థం. రొట్టెల ఇంట్లో ఉంటా, రొట్టెలు లేకున్నా కూడా రొట్టెల ఇల్లు అది.
అది ఆశీర్వదింపబడిన ఇల్లు, కష్టమైన సుఖమైన నేను అక్కడే ఉంటాను, ఉండలే కానీ మోయాబు దేశం పచ్చగా ఉందనేసి అక్కడికి వెళ్ళిపోయారు. కొంతకాలానికి మహ్లోను, కిల్యోను, ఎలిమెలకు అందరూ చనిపోయారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇశ్రాయేలులకు న్యాయాధిపతులు లేక విచ్చలవిడిగా జీవిస్తున్న సమయంలో సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఎల్కానా, హన్నా అనే భార్య భర్తలు ఉన్నారు. హన్నాకు సంతానము లేకపోతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని సన్నిధి అనంటే ఇశ్రాయేలీలు పండుగ ఆచరించడానికి, బలులు అర్పించడానికి షిలోహుకు వెళ్ళేది. షిలోహు ఇశ్రాయేలీలు ఆరాధించడానికి వచ్చే స్థలము, బలులు అర్పించే స్థలం. ఆ షిలోహు అనే స్థలములో బలర్పించడానికి ఈ ఇశ్రాయేలు ప్రజలు వచ్చేది. అయితే ఆ రోజుల్లో ఏలి యాజకుడుగా ఉన్నాడు. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న దినాల్లో హన్నా వచ్చి ప్రార్థన చేసుకుంటుంది, ప్రభువా నాకు ఒక్క కుమారుణ్ణి ఇస్తే అతన్ని నాజీరు చేసి తల మీద మంగళకత్తి వేయకుండా నీకు ప్రతిష్ఠ చేస్తా, నీ మందిరంలో వదిలిపెడతా అని చెప్పి మొక్కుబడి చేసుకుంటే దేవుడు హన్నాను దర్శించి కుమారుణ్ణి ఇచ్చాడు. అతనికి సమూయేలు అనే పేరు పెట్టడం జరిగింది. అది మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఉన్న మాట నేను చెప్పేది. వచనం కూడా చెప్తానండి. సమూయేలు అనే పేరు పెట్టింది అని ఉంది కదా. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 19-20 వచనాలు. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్య యెహో హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను గనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగితే అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. అదే అధ్యాయంలో పాలు మాన్పించిన తర్వాత ఆ చిన్నవాడిని ఇంకా చిన్నవాడై ఉన్నప్పుడే ఎత్తుకొని వచ్చి మొక్కుబడి చెల్లించింది. అనగా సమూయేలును దేవుని మందిరంలో అప్పగించి వెళ్ళిపోయింది హన్నా. అయితే ఇశ్రాయేలీలకు ప్రవక్తగా సమూయేలును దేవుడు ఏర్పరిచాడు. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారుగా జీవిస్తూ ఉండగా 2వ అధ్యాయం అంతా ఏలి కుమారుల గురించి రాయబడి ఉంటుంది మొదటి సమూయేలు గ్రంథంలో. 3వ అధ్యాయంలో సమూయేలుకు దేవుడు దర్శనం ఇవ్వడము, ప్రత్యక్షత కనపరచుకోవడము, దేవుడు సమూయేలుతో మాట్లాడడము, ఇవన్నిటిని మనం 3వ అధ్యాయంలో చూడొచ్చు. అది మొదలుకొని సమూయేలు ఇశ్రాయేలీలకు ఒక ప్రవక్తగా స్థిరపడి ఇశ్రాయేలీల యొక్క కార్యాలన్నీ చూస్తూ ఉన్నాడండి. అదే సందర్భం గురించి మాట్లాడుతూ 12వ అధ్యాయంలో, ఇదిగో నేను మీ కార్యములను జరిగించుతూ వచ్చిన బాల్యం నుండి నేనున్నా, నేను ఎవరిని ఎద్దును తీసుకోలే, గార్ధబొమ్మను తీసుకోలే, ఎవరికి అన్యాయం చేయలే, ఎవరి దగ్గర లంచం తీసుకోలే, ఎవరిని బాధ పెట్టలేదు అని సమూయేలు ప్రవక్త తన సాక్ష్యం చెప్పుకుంటూ ఉన్నాడు. ఒకవేళ దీనికి మించి ఏమన్నా ఉంటే మీరు నా మీద సాక్ష్యం పలుకోవచ్చు, నేను ఇచ్చేస్తా దాన్ని. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు 4వ వచనం, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనుషుని యొద్ద కానీ నీవు దేనినైనాను తీసుకొనలేదు. ఎంత మంచి సాక్ష్యం అండి దేవుని బిడ్డలారా. మనం గత కొన్ని నెలలుగా ఒక వ్యక్తి తన గురించి తాను చెప్పుకునే సాక్ష్యము, ఆ వ్యక్తి గురించి జనులు ఇచ్చే సాక్ష్యము, ఆ వ్యక్తి గురించి దేవుడిచ్చే సాక్ష్యము, ఈ 3 సాక్ష్యాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. సమూయేలు ప్రవక్త తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. నేను బాల్యం నుండి నేటి వరకు మీ కార్యాలన్నీ జరిగించాను, మీకు న్యాయం తీర్చాను. బేతేలులో, గిల్గాలులో, షిలోహులో నేను మీకు న్యాయం తీర్చాను. ఆ మాట మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 15-16 వచనాల్లో సమూయేలు చెప్తాడు. ఒకసారి అది చదువుతాను. మొదటి సమూయేలు గ్రంథం 7:15-16 వచనాలు. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను.
ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీయులకు న్యాయమును తీర్చిన న్యాయాధిపతిగా సమూయేలు ఉన్నాడు. బేతేలుకు గిల్గాలుకు మిస్పాకు ఇశ్రాయేలీయుల యొక్క బలి అర్పించే స్థలాలన్నట్టు ఇవి. బేతేలు, గిల్గాలు, మిస్పా. ఈ 7వ అధ్యాయం 6వ వచనంలో మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుతూ వచ్చెను అని 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంది. సరే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అంతేకాదు సమూయేలుకు క్రొత్త మనసు వచ్చింది. అంటే పాత మనసు సమూయేలుకు కాదు, సౌలుకు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా సౌలును అభిషేకించాడు సమూయేలు. ఈ సమూయేలుకు ఎంత ఆధిక్యతనిచ్చిందంటే దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క కార్యాలన్నీ జరిగించాడు, వారి అందరికీ న్యాయం తీర్చాడు. ఇశ్రాయేలీయులకు రాజు కావాలని కోరుకున్నప్పుడు సౌలును అభిషేకించాడు. ఆ తర్వాత సౌలును దేవుడు త్రోసేసినప్పుడు దావీదును అభిషేకించాడు. బాల్యంలోనే దర్శనం పొందుకున్న వ్యక్తి, నాజీరు చేయబడ్డ వ్యక్తి. వాడు అక్కడనే మ్రొక్కెను అని మొదటి అధ్యాయం చివరిలో రాయబడి ఉంటుంది. మందిరంలో ఉండి పరిచర్య చేసిన వ్యక్తి. ఇన్ని అర్హతలు సమూయేలుకు ఉన్నాయండి. దేవుని బిడ్డ, ఒక ప్రవక్తకు ఉండాల్సిన లక్షణాలన్నీ సమూయేలుకు ఉన్నాయి. సమూయేలు ఒక ప్రవక్తగా స్థిరపడి ఇశ్రాయేలీయులకు న్యాయం తీరుస్తూ, వ్యాజ్యం తీరుస్తూ, రాజులను అభిషేకిస్తూ, మందిరంలో ఉండి పరిచర్య చేస్తూ, దీపం వెలిగిస్తూ, వృద్ధాప్యంలో ఉన్న ఏలికి పరిచర్య చేస్తూ, ఇన్ని అర్హతలు సమూయేలుకు కలిగి ఉన్నాడు. మన గురించి మనకు ఏ అర్హత ఉన్నదంటారు? వీళ్ళు చక్కగా గుడికొస్తారు, ప్రార్థన చేస్తారు, అబద్ధం ఆడరు, కరెక్ట్ మాట్లాడతారు, సినిమాలు చూడరు, కలహించరు. మన గురించి చెప్పుకోవడానికి ఏమన్నా సాక్ష్యం ఉండాలి కదండి. సమూయేలు చెప్తున్నాడు తన గురించి. నేను ఎవరిని ఎద్దును తీసుకున్నానా, ఎవరిని గార్ధబాణ్యానైనా తీసుకున్నానా, ఎవరి యొద్ద లంచమన్నా తీసుకున్నానా, ఎవరినన్నా నేను బాధ పెట్టినా, నేను అందరికీ న్యాయం తీర్చిన కదా. దేవుని బిడ్డలారా, మంచి సాక్ష్యాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. సమూయేలు ప్రవక్త తన గురించి తాను చెప్పుకుంటున్న సాక్ష్యం గురించి మనం ఎన్ని మాటలు విన్నాం. సమూయేలు గురించి ప్రజలు ఏం చెప్తుండ్రో అది కూడా ఒకసారి చెప్పుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో 9వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. సౌలు యొక్క పనివాడు ఇద్దరు చెప్తున్నారు. పనివాడు చెప్తున్నాడు సౌలుతోటి, ఈ పట్టణంలో దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మన గార్ధబాలు ఎక్కడ పోయినాయో మనం పోయి అడిగితే ఆయన చెప్తాడు. దేవుని బిడ్డ, దైవజనులకు ఉండాల్సిన లక్షణాలు: మాట తప్పని జీవితం ఉండాలి, ఘనతకెక్కిన జీవితం ఉండాలి, ప్రత్యేకింపబడిన జీవితం ఉండాలి. సమూయేలు గురించి ప్రజలు చెప్పుకుంటున్న మాట, ఇదిగో దీర్ఘదర్శి వస్తాడు, అతడు రేపు వస్తాడు, అతడు బలి అర్పించక మునుపు ఎవరు భోజనం కూడా చెయ్యరు, ప్రజలందరూ చెప్పుకుంటుండ్రు. మీరు ఆ 9వ అధ్యాయంలో 6వ వచనం నుండి చదివితే సమూయేలు గురించే రాయబడి ఉంటుంది. దైవజనుడిని పూర్వకాలము దీర్ఘదర్శి అందరు. ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగితే, ఇదిగో అతడు మీ ఎదురునే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి, ఈ దినంలోనే అతడు ఈ ఊరికి వచ్చాను.
నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనం చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతన్ని కలుసుకొందురు. అతడు రాక మునుపు జనులు భోజనము చెయ్యరు. అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలువబడిన వారు భోజనము చేయరు. దేవుని బిడ్డ, సమూయేలు ప్రవక్త బహుగనుడు. అతడు ఏమి చెప్పునో అది నెరవేరును. అంతేకాదు అతడు దైవజనుడు. అతడు ఎవరిని బాధ పెట్టేవాడు కాడు. అతడు వచ్చి బలి అర్పించిన తర్వాతనే అందరు భోజనం చేస్తారు. ఎంత చక్కని మర్యాద అండి. ఈ రోజుల్లో అతిథులను పిలిచిన తర్వాత హోస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అతిథులు వచ్చే వరకు ఆగి వాళ్ళు తిన్న తర్వాత తినడం సాంప్రదాయం కదండి. కానీ నవ్వేడేస్ అంటే ఈ రోజుల్లో ఆ మర్యాదలన్నీ ఎక్కడ పోయినాయో. దైవజనుడు రాని పోని, ఎవరన్నా రాని పోని, ఎంత చక్కని మర్యాద నేర్పిస్తుందో బైబిల్ మనకు. దైవజనుడు గనుడు, ఏమి చెప్తే అది నెరవేరుతుంది. అతడు బలి అర్పించడానికి మునుపు ఎవ్వరు భోజనం చేయరు. అతడు కూడా వచ్చి బలి అర్పించేంత వరకు భోజనం చేయడు. పిలువబడిన వారు కూడా చెయ్యరు. ప్రజలందరూ దైవజనుని గురించి ఇలాగూ చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఇదే దైవజనుని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? కీర్తనలు 99:6 ఆయన నామమును బట్టి ప్రార్థించు వారిలో సమూయేలు ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. 99వ కీర్తన 99:6. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండేది. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఇదే సమూయేలు గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో సమూయేలు కూడా రాయబడ్డాడండి. ఈకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గురించి ప్రవక్తలను గురించి వివరించడానికి సమయము చాలదు. సమూయేలు ఒక ప్రవక్త, సమూయేలు విశ్వాస వీరుడు, సమూయేలు ప్రార్థనాపరుడు. దేవుని బిడ్డ, నీ గురించి నా గురించి ప్రభువు ఏమని చెప్పగలడు? ప్రార్థించే బిడ్డలు వీళ్ళు, మాట తప్పని బిడ్డలు వీళ్ళు, సాక్ష్యాన్ని కాపాడుకునేవారు వీరు, లోకంలో నుండి వేరుపరచబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు. మన గురించి దేవుడు అలాగే చెప్పాలి. నతానియేలు గురించి దేవుడు చెప్పిండు, ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు. మోషే గురించి దేవుడు చెప్పిండు, ఇతడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. వాక్యం చెప్తున్న ఫలాని సిస్టరు చెప్తుంది కానీ చెయ్యదండి. ఏమి లాభము ఈ సాక్ష్యం ఉంటే? ప్రేమించమని చెప్తున్న మనము ప్రేమించాలి, క్షమించమని చెప్తున్న మనము క్షమించాలి. కొంతమంది యేసుప్రభు శిలువ మరణం పొందినప్పుడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. క్షమించమని అన్నాడు, కానీ ఎవరు క్షమాపణ పొందిండ్రు?
వచ్చి అడిగిన వాళ్ళు దొంగలైనా, వేషలైనా, వ్యభిచారులైనా క్షమాపణ అడిగి క్షమాపణ పొందుకున్నారు. క్షమించమని దేవుడు చెప్పిండు కదా. అవును, క్షమించమని చెప్పిండు. ఎప్పుడు? తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసినామని గ్రహించి క్షమాపణ అడిగితే క్షమించమని చెప్పిండు. మేము చేసిద్దే తప్పు కాదు అని అంటే వాళ్ళందరినీ రైట్ అందామా మనం? దేవుని బిడ్డ, వాక్యం క్షుణ్ణంగా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సమూయేలు ప్రవక్త ఏమి చెప్పునో అది నెరవేరు. అతడు గనుడు, అతడు దీర్ఘదర్శి, అతడు దైవజనుడు, అతడు విశ్వాస వీరుడు, అతడు ప్రార్థనాపరుడు. గనుక దేవుని బిడ్డ, సమూయేలు గురించి దేవుడు చెప్తున్నాడు ఆ మాట. సమూయేలు ప్రజలు కూడా చెప్తున్నారు. సమూయేలు గురించి ప్రజలు కూడా చెప్తున్నాడు. సమూయేలు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. మన గురించి మనం ఏం చెప్పుకుందాం? మన గురించి ఎదుటివారు ఏం చెప్తారు? మన గురించి దేవుడు ఏమని చెప్తాడు? అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి పొండి, మీరెవరో నేను ఎరగను అంటాడా? బలానమ్మకమైన మంచి దాసుడా, నా దగ్గరికి రా అంటాడా? మన గురించి ప్రభు ఏం చెప్తాడో మన క్రియలను బట్టి మనకే తెలిసిపోద్ది. కనుక దేవుని బిడ్డలారా, మంచి సాక్ష్యాన్ని దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ పొందుకొని మనం మంచి వారము అని మన గురించి చెప్పుకునేంత ధైర్యం కలిగిన వారంగా జీవిద్దాం. అప్పుడు దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు. మనల్ని చూసేవారు మన గురించి సాక్ష్యం ఇస్తారు. మనల్ని చూసేవారు, మన కుటుంబ సభ్యులు, మనము, మన దేవుడు అందరూ సంతోషిస్తారు మన సాక్ష్యాన్ని బట్టి. అట్టి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. వాగ్దాన వాక్యం చదువుతానండి. ఈరోజు సమూయేలు ప్రవక్త గురించి చెప్పాను. వాగ్దాన వాక్యము కీర్తనలు 101వ కీర్తన. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. 6వ వచనం. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనము నిర్దోష మార్గంలో నడిచి దేవునికి పరిచారకులుగా జీవించడానికి దేవుడు తన కృప మెండుగా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. స్తోత్రం నాయన, దయగలిగిన ప్రభా, కొద్ది సమయం మీ బిడ్డలతో వాక్యం ముచ్చటించడానికి మీరు ఇచ్చిన తరుణం కొరకు వందనాలు ప్రభా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి నాయన. సమూయేలు తన గురించి తాను సాక్ష్యం ఇచ్చుకున్నాడు. నేను ఎవరినైనా బాధ పెట్టానా? ఎవరి దగ్గరనైనా లంచం తీసుకున్నానా? ఎవరి ఎద్దునైనా గాడిదనైనా నేను తీసుకున్నానా? నేనేమి తీసుకోలే కదా. ఒకవేళ తీసుకుంటే మీరు చెప్పొచ్చు, నేను ఇచ్చేస్తా అన్నాడు. అదే ప్రవక్త సమూయేలు గురించి, అతడు బహు దైవజనుడు, అతడు గనుడు, అతడు ఏమి చెప్పునో అది నెరవేరును అని ప్రజలు అన్నారు. ప్రభువా, నువ్వేమి తప్పు చేయలేదు, నువ్వు మా నుండి ఏమీ తీసుకోలేదు అని కూడా ప్రజలు అన్నారు. అంతేకాదు నాయన, నీ వాక్యం చెప్తుంది, నీ నామమును బట్టి ప్రార్థించే వారిలో సమూయేలు ఉండెను, విశ్వాస వీరుల పట్టికలో సమూయేలు ఉన్నది. ఆ విధంగా నీ ద్వారా మేము మెప్పు పొందే బ్రతకగలిగే సహాయం చేయమని, మీరు ఇచ్చే సాక్ష్యాన్ని, మేము కలిగి ఉన్న సాక్ష్యాన్ని, మమ్మల్ని చూసేవారు చెప్పే సాక్ష్యాన్ని బట్టి మీరు ఆనందిస్తారు ప్రభా. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని పిలుస్తారు. అట్టి సాక్ష్యాన్ని మేము కలిగిన వారంగా జీవించే కృపను ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్.